వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నమస్తే అండి. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను చిక్కుడు టమాటో కర్రీ. సో దానికి కావాల్సినవి ఫస్ట్ చిక్కుడుకాయ కావాలి. ఈ చిక్కుడుకాయ నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని నేను సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇలా నేను కర్రీ చేసుకున్నాను. ఇలా ఎలా మనం చేయాలో చూద్దాం రండి. మరి దీనికి మనం ఏంటంటే చిక్కుడు గింజలు ఉంటాయి కదండి, విడివిడిగా తీసేసుకొని మన సైడ్లో నార తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చేత్తోనే కట్ చేసేసుకోవాలి. దాన్ని క్లీన్గా వాష్ చేసేసుకొని మనం ఇలా ఒక గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట చిక్కుడుకాయని. సో ఇంకా ఉడకనిద్దాం మరి చిక్కుడుకాయలని మనం కాసేపు. ఇప్పుడు మనం చిక్కుడుకాయ ఉడికిందండి. ఉడికిన తర్వాత మనం వాటర్ అంతా వంపేసేసి ఈ చిక్కుడుకాయల్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కర్రీకి ఒక ఆనియన్ తీసుకుందాం. ఒక ఆనియన్ పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాలండి. చూసారా, ఆయిల్ ఇది వేరుశనగ నూనె. ఈ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్క ముందుకే వేసేస్తే మనం జీలకర్ర అవి సరిగా పేలవన్నమాట. సో అందుకని మనం కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. నేనైతే కొంచెం ముందుగానే వేసేసాను జీలకర్ర, అందుకని కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందనమాట. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసాను. చూడండి, చూపిస్తాను జీలకర్రని. చూడండి, కనబడుతుందా జీలకర్ర? 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అవి కొంచెం చిటపటా అంటున్నాయి. చూడండి, చిటపటా అంటున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్స్ మనం బాగా గోలనిద్దాం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మరీ చిన్నగా మరీ ఫుల్గా పెడితే స్టవ్ మాడిపోతుంది, అలాగే సరిగ్గా వేగదు. అందుకని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి ఒక 2 టమాటాలు తీసుకుందాం. టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకునేద్దాం. 2 టమాటాలు తీసుకున్నాను ఇందులో, ఎందుకంటే ఇది చిక్కుడు టమాటో కర్రీ కాబట్టి 2 టమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ గోలిపోయాయండి, బాగా వేగాయి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు బాగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి, అడుగంటకుండా. ఆనియన్స్కి అంతా పట్టేలాగా ఫుల్గా మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు ఫుల్ పెట్టకండి, ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ మాడిపోతాయి. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. సో పసుపు అంతా ఆనియన్స్కి కలిసేలా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ కూడా చూడండి బాగా వేగాయి, ఆల్మోస్ట్ మాడిపోయే స్టేజ్లో ఉంది. సో మనం ఆలస్యం చేయకుండా టమాటోస్ వేసేసుకుందాం. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కదండి, ఆ 2 టమాటాలు ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాలండి, బాగా మెత్తగా అయిపోవాలి టమాటాలు. సో మనం బాగా మగ్గనిద్దాం టమాటోలని. ఫుల్గా మిక్స్ చేసేస్తున్నాను. ఆనియన్స్, టమాటోస్, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫుల్గా మిక్స్ చేసేసాను. ఇప్పుడు బాగా ఈవెన్గా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టి తీద్దాం మనం. చూడండి, కాసేపు మూత పెట్టి తీసాను. టమాటోస్ కూడా మగ్గిపోయాయి. చూడండి, కనబడుతుందా? ఇలా ఈవెన్గా మగ్గిపోయాయి అన్నమాట. టమాటోస్ బాగా మగ్గాయి. టమాటో ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి.
ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదండి, ఆ చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇంకా చిక్కుడుకాయ కాకుండా చిక్కుడు గింజలు మాత్రం చేసి కర్రీ చేయొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నా నెక్స్ట్ వీడియోలో. చిక్కుడుకాయ కాకుండా చిక్కుడు గింజలతో నేను కర్రీ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత సరిపోకపోతే లాస్ట్లో మీరు వేసుకుందరు. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత తీద్దాం. అంతలోపునే కొంచెం మగ్గిపోతాయి అన్నమాట చిక్కుడుకాయలు. ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేసేద్దాం. 2 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గిపోయిందనమాట చిక్కుడుకాయలు. ఇప్పుడు ఇందులో మనం కారం, ధనియాల పొడి వేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. లేదు కాస్త తక్కువ తింటారు అంటే మాత్రం 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేసేసుకుందాం. కారం, పసుపు, ఉప్పు అంతా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోవాలండి. సో బాగా ఈవెన్గా నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని అందులో వేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు మనం మూత పెట్టి చూద్దామండి. బాగా కర్రీ అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్లో మనం మూత పెట్టి తీసేసరికి మన కర్రీ రెడీ అయిపోతుంది. చిక్కుడు టమాటో కర్రీ మీరు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. తప్పకుండా నాకు ట్రై చేశాక నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా కుదిరింది, బాగుందా చిక్కుడు టమాటో కర్రీ అని. లాస్ట్లో గార్నిష్కి నేను కొత్తిమీర వేసుకున్నాను. అలాగే జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తున్నాను. జీలకర్ర పొడి అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా. సో ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన చిక్కుడు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలా అయితే మీరు ఈజీగా నా వీడియోస్ని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.